అపర్ణ రాజ్కి కావ్యకి విడాకులు ఇవ్వడానికి అందరి ముందు చెప్తూ ఉంటుంది. కావ్యకి రాజు విడాకులు ఇచ్చి మాయని పెళ్లి చేసుకోవాలని చెప్పేసరికి కావ్య రాజు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. సుభాష్ అయితే ఏం మాట్లాడని పరిస్థితుల్లో అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. బామ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది. అవును, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి బంధం లేనప్పుడు ఇప్పుడు బాబు తల్లి వచ్చింది. ఆ బాబు తల్లికి రాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అందుకే కావ్యకి విడాకులు ఇవ్వాలి అని అపర్ణ అందరి ముందు గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటల్ని తిరస్కరించి రాజు అయితే నేను కళావతికి విడాకులు ఇవ్వను అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఒకసారిగా రుద్రాని, మాయ, బామ్మ వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. ఏంటి, మాయ ఇంట్లోకి వచ్చాక కూడా కళావతి మీద ఇష్టం ఉందంటే ఆ మాయకి వాడికి ఎటువంటి సంబంధం లేదని అయితే బామ్మ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అవును మమ్మీ, నేనైతే విడాకులు ఈ కళావతికి ఇవ్వదలుచుకోలేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. రుద్రని ఏంటి వీడు ఇష్టం లేని పెళ్ళం మీద ఎంత దీనిగా చూస్తున్నాడు అనేది అలా అంటూ ఉంటుంది. ఇక మాయ రాజుని ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు, మా అత్తయ్య నా మీద ఒక ఆలోచనతో ఉంది కాబట్టి నాకు గ్యారంటీగా రాజుకి ఇచ్చి పెళ్లి చేస్తుందని మాయ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక రాజు అయితే వాళ్ళ అమ్మతో నేనైతే కావ్యకి తప్ప ఇంకెవరికి కావ్యకి విడాకులు ఇవ్వాలనుకోలేదు, ఇవ్వను కూడా అని గట్టిగా అందరి ముందు తేల్చి చెప్పేస్తాడు. ఆ మాటలకి అపర్ణ అయితే చాలా కోపంగా రియాక్ట్ అవుతూ ఉంటుంది.